హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు SP6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. ఈరోజు మనం ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు ఒకసారి విశ్లేషిద్దాం. ముందుగా జర్నలిస్ట్ డైరీలో మనం చూసుకున్నట్లయితే 49 మంది భారతీయుల సజీవ దహనం. ఇది గల్ఫ్ దేశం కువైట్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దాంట్లో దాదాపు 40 మంది భారతీయులు ఉన్నట్లు ప్రాథమికంగా మనకు నిర్ధారణకు వచ్చింది. కువైట్లో ఘోర అగ్ని ప్రమాదం. కువైట్లోని ఒక భవనంలో అగ్ని ప్రమాదం. కిచెన్లో మొదలైన మంటలు నిమిషంలో భవనం మొత్తం వ్యాప్తి. తప్పించుకుని వీళ్ళేక మంటల్లో చిక్కుకున్న కార్మికులు 49 మంది మృత్యువాత 50 మందికి పైగా గాయాలన్న వార్తను మనం చూసుకోవచ్చు అనమాట. ఇది చాలా విషాదకరమైన వార్త. 40 మంది ఒక్కసారిగా సజీవ దహనమైన అని చెప్పి మనకు వార్తలు వచ్చాయి. ఇక ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఇది ఇక తెలంగాణ టెట్ ఫలితాల విడుదల. టెట్ ఫలితాలను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి టెట్కు 2024 మొత్తం 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు. పేపర్ 1 పరీక్షకు 85,996 మంది అభ్యర్థులు హాజరు కాగా 57,725 మంది ఉత్తీర్ణత సాధించారన్నమాట. ఈసారి అర్హత సాధించిన వారికి వచ్చే టెట్కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా ఉందని చెప్పి నిన్న ఎగ్జామ్స్ టెట్ రిజల్ట్స్ విడుదల చేస్తూ అధికారులతో దిగిన ఈ ఫోటోను మనం చూసుకోవచ్చు అనమాట. ఇక నిన్న ఆర్టీసీ బస్సులో ఉప ముఖ్యమంత్రి బట్టి మహాలక్ష్మి పథకంపై ఇది నిన్న యొక్క ఫ్రీ బస్సు ప్రయాణాలు ఎలా ఉన్నాయి, కాంగ్రెస్ హామీలు ఇచ్చిన పథకాలు ఎలా ఉన్నాయని చెప్పి నిన్న గ్రౌండ్ లెవెల్లో ఒకసారి గ్రౌండ్లో వెళ్ళి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు నిన్న పర్సువేషన్ చేయడం జరిగింది. అతనికి సానుకూలంగానే ప్రయాణికులు ఇచ్చి స్పందన కూడా వచ్చినట్లు కనపడుతుంది అనమాట. ఇక నీట్ యూజీ కౌన్సిలింగ్ కు స్టే. ఢిల్లీ హైకోర్టు నిరాకరణ. ఆల్రెడీ సుప్రీంకోర్టు ఈ యొక్క నీట్ యూజీకి కౌన్సిలింగ్ కు ఏ విధంగా అయితే ఇది అవకతవకలు జరిగిన నీటిలో దీన్ని ఖచ్చితంగా స్టే చేయాలని కొన్ని కాలేజీ యజమానులు వేసినప్పటికీ ఆ స్టే నిరాకరించిన వార్తను మనం చూసుకోవచ్చు. ఢిల్లీ హైకోర్టు నిరాకరణ అని చెప్పిన వార్తను మనం చూసుకోవచ్చు. ఇక మనము ఈనాడు దినపత్రికలో చూసుకున్నట్లయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు 4వసారి 4.0 అనే దీంతో నిన్న 4వసారి తాను ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకార బాధ్యతలు చేసినది మనకు ముఖ్యంగా ప్రధాన వార్తగా వచ్చిందనమాట. ఇక కాళేశ్వరంపై న్యాయ విచారణ గడువు పొడిగింపు 2 నెలల పాటే పెంచే అవకాశం. సుమారు 50 మంది నుంచి వివరాలు సేకరించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. విచారించాల్సిన వారు మరో 50 మంది. కాళేశ్వరంపై న్యాయ విచారణకు గడువు అయిపోతున్నారు. మరొక గడువు పొడిగింపాలని చెప్పి జస్టిస్ జోష్ గారు మనకు పిసి ఘోష్ గారు చెప్పినట్లు చూస్తుందన్నమాట. దీనిపైన నిన్న ఆల్రెడీ 18 మందిని విచారించారు. ఇంకా 50 మందిని విచారించి ఇంకొక విచారించిన వాళ్ళు ఇంకా 50 మంది నుంచి సుమారు 50 మంది ఉంటారన్న వార్తను మనకు ప్రముఖంగా కాళేశ్వరంపై మనకి ఈనాడు దినపత్రికల్లో చూసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఇక్కడ అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో పరీక్ష. నేడు ప్రిలిమ్స్ ప్రాథమిక కీ. మొన్న జరిగిన ఈ యొక్క ప్రిలిమ్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ యొక్క ప్రాథమిక కీని ఈరోజు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకు టీజీపీఎస్ చెప్పిందనమాట. ఆ తర్వాత సేమ్ క్యాలెండర్లో ఏ విధంగా ఇచ్చిందో, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క పరీక్షల నిర్వహణ, ఉద్యోగ క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ డేట్ను చాలా తూచా తప్పకుండా పాటిస్తున్న తరుణంలో మనం అక్టోబర్ 21 నుంచి 27 వరకు ఈ యొక్క మెయిన్స్ పరీక్షలు జరుగుతాయన్న వార్తను మనం చూసుకోవచ్చు అనమాట. ఇక రుణమాఫీపై మంత్రివర్గ భేటీ. 15 లేదా 18న నిర్వహణ విధి విధానాలపై సమావేశంలో చర్చించి ఖరారు చేసే అవకాశం. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కార్యాచరణపై అధికారుల కసరత్తు అన్న వార్తను మనం చూసుకోవచ్చు. దాదాపుగా ఈ యొక్క రుణమాఫీ పైన మనకు దాదాపుగా ఈ యొక్క ఎలా చేయాలి అన్న ప్రతిపాదనలు వస్తున్న నేపథ్యంలో ఇక 15 లేదా 18వ తారీఖు వరకు ఈ సమావేశం జరిగి తుది నిర్ణయం తీసుకుని ఎలాగైనా ఆగస్టు 15 వరకు ఒక రుణమాఫీని ఖచ్చితంగా అమలు చేయడానికి ప్లాన్ చేస్తున్న వార్తను మనం చూసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే 2 లక్షలు తీసుకున్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలని చెప్పారు. కానీ కొంతమంది రైతులు అంటే లాంగ్ బ్యాక్ ఉన్న రైతులు, 2 లక్షల లోపు ఉన్న రైతులు అప్పుడు క్రాప్ లోన్లు తక్కువ వచ్చి మేము పంట పొలాలకు
మాకు పైసలు తక్కువ, అప్పుడు 30,000 40,000 తీసుకునే బదులు మాకు కొన్ని పైసలు ఎక్కువ వస్తేనే మేము భూమి తాకట్టు పెట్టి భూమి కోసమే తీసుకున్న మార్టిగేజ్ తీసుకున్న ఆ లోన్లను కూడా 2 లక్షల లోపల ఉన్న లోన్లను కూడా మాఫీ చేయాలని చెప్పి కూడా చాలా మంది రైతులు డిమాండ్ చేస్తున్నారు. చాలా మంది రైతులు అడుగుతున్న నేపథ్యంలో రుణమాఫీపై ఎలాంటి ప్రతిపాదనలు వస్తాయో మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందన్నమాట. ఇక గొర్రెల పథకం అక్రమాలపై ఈడీ విచారణ, 700 కోట్ల అవినీతిలో మనీ లాండరింగ్ పై దృష్టి, వివరాలు ఇవ్వాలని రాష్ట్ర అధికారులకు లేఖ, అనిషా విచారణలో పెదవి విప్పని నిందితులు. నిన్న 2 నిందితులు మనము ఆల్రెడీ అవినీతి తెలంగాణ గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ దృష్టి సారించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దీనిపై విచారణ చేపట్టింది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరిండ్రు అన్న వార్తను మనము చూసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఒకసారి ఇది 700 కోట్లు మనీ లాండరింగ్ కూడా జరిగింది. ఎప్పుడైతే మనీ లాండరింగ్ జరిగిందో ఈడీ ఆటోమేటిక్గా ఈ కేసును తీసుకునే ఆస్కారం చాలా 100% ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ మాకు అధికారులకు పూర్తి వివరాలు ఇవ్వాలన్న వార్తను మనము ఈనాడులో చూసుకోవచ్చు అనమాట. నిన్న ఒడిశాలో కొలువుదిరిన భాజపా ప్రభుత్వం 15న సీఎంగా మోహన్ చరణి మాఝీ ప్రమాణ స్వీకారం, హాజరైన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, ఇది మనం చూసుకోవచ్చు అనమాట. ఇక మనం దిశ దినపత్రికలో చూసుకున్నట్లయితే చంద్రబాబు 4.0 ముఖ్యమంత్రి 4వసారి ప్రమాణ స్వీకారం, మంత్రులుగా 24 మంది, ప్రధాని మోడీ సహా సినీ రాజకీయ ప్రముఖుల హాజరు. ప్రత్యేకంగా నిన్న అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమం జరిగిందనమాట. అయితే దీంట్లో 24 మందికి ఈ చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో కూటమి సభ్యులతో కలిసి 24 మందికి నిన్న ఈ యొక్క మంత్రివర్గంలో స్థానం కల్పించడం జరిగిందన్నమాట. అయితే 24 మందిలో దాదాపుగా కొత్త వాళ్ళు ఒక 10 మంది వరకు, 17 మంది వరకు, 10 మంది వరకు కొత్త వాళ్ళు ఉన్నారు. తర్వాత చేసిన వాళ్ళు ఒక 7 మంది ఉన్నారు. సో కొత్త యంగ్ బ్లడ్ను తీసుకున్నారు అనమాట. కొత్త యువకులను, మ్యాక్సిమం యువకులకు చాలా అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచనలో యువకులను తీసుకున్నారనమాట నిన్న. అయితే ఈ యొక్క కార్యక్రమానికి మోడీ గారు వచ్చారు, వెంకయ్య నాయుడు గారు, చాలా మంది ప్రముఖులు చాలా మంది నిన్న వచ్చారనమాట. అయితే ఒకటి ఏంటంటే ఈ యొక్క ప్రమాణ స్వీకారం తర్వాత నిన్న ఒక ఆసక్తికరమైన ఘటన ఏంటంటే మోడీ గారు ఇలా మెగాస్టార్ చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని చేతులు చూపిస్తూ విజయ సంకేతం చూపించారు. ఇది ఏ విధంగా సంకేతానికి దారి తీస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఈ పొత్తులో కూడా గడసరి అత్త సొగసరి కోడలు అన్నట్టుగా ఈ పొత్తు కూడా ఎన్ని రోజులు మంచిగా జరగాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడైతే హెల్తీ సిస్టమ్ తోటే నడుస్తున్న ఈ పొత్తు ముందు కూడా ఇలా వెళ్ళి ప్రజలకు సేవలు చేయాలి, ప్రజలకు పూర్తి బాధ్యతను వహించి ప్రజాపాలన చేయాలని చెప్పి చాలా మంది అనుకుంటున్న నేపథ్యంలో మనకి ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ మనం చూసుకోవచ్చు అనమాట. ఇక ఐప్యాకు 400 కోట్లు ఇచ్చారా, గుట్టు విప్పిన ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి. జగన్ ఓటమికి కారణం జగనేనని వ్యాఖ్య, ఇకనైనా మారాలని హితు అని చెప్పి నిన్న దాదాపుగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. తను ఈ యొక్క ఐప్యాకు 400 కోట్లు ఇచ్చారా అన్న వార్తను మనకు ప్రముఖంగా దిశాపత్రికలో ఇస్తుంది. 400 కోట్లు ఇచ్చారు, ఆయన జగన్ యొక్క ఓటమికి జగనే బాధ్యత వహించాడని చెప్పిన వార్తను మనం ప్రధానంగా దీంట్లో చూసుకుంటుంటాం. ఇక జనరంజక పాలన అందించండి, 5 ఏళ్లలో నాశనమైన రాష్ట్రాన్ని మీరు బాగు చేస్తారని ఈ తీర్పు. చంద్రబాబును అభినందిస్తూ పిసిసి అధ్యక్షురాలు షర్మిలకు లేఖ. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబును పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అభినందనలు దించారు. గత 5 ఏళ్లలో కృషంకాల పాలనలో నాశమైన రాష్ట్రాన్ని తిరిగిలో గాడి పెడతారనే నమ్మకంతో ప్రజలకు మీకు చరిత్ర విజయాన్ని అందించారని అన్నారు. ప్రజల ఆశయాలు అనుగుణంగా పాలించడం. ప్రస్తుతం ఇక్కడ కుటుంబంలో కొంచెం కలహాలు ఉన్న నేపథ్యంలో ఈ యొక్క షర్మిల యొక్క స్టేట్మెంట్ చాలా రసవత్తరంగా మారిందనమాట. 5 ఏళ్లలో నాశనమైన అంటే జగన్ యొక్క పాలనను, అంటే సొంతం అన్న యొక్క పాలనను తాను 5 ఏళ్లలో నాశనమైన రాష్ట్రాన్ని మీరు బాగు చేస్తారనే ఈ తీర్పు మీకు ప్రజలు ఇచ్చారు. చంద్రబాబును అభినందిస్తూ పిసిసి అధ్యక్షురాలు షర్మిల లేఖ అనే వార్తను మనం చూసుకోవచ్చు అనమాట. ఇకనైనా మీరు ప్రజల వద్ద ఉండి ప్రజలకు ఆ యొక్క అరాచకమైన పాలనను
మీరు ఇచ్చేసి మీరు న్యాయమైన పాలన అందించండి అని చెప్పినట్లు మనకి యొక్క దిశా పత్రికలో మనం చూసుకోవచ్చు అనమాట. మనం వెలుగు దినపత్రికలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఫోన్ ట్యాపరింగ్ మరియు కాళేశ్వరం విద్యుత్ అక్రమాలు ఇవన్నీ సారు చెప్తేనే మేము చేసినామన్న అధికారుల వాదన మనకు ఇప్పుడు తెర మీదకి వచ్చిందనమాట. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో ఫోన్ ట్యాపింగ్ పైన, ఆ తర్వాత కాళేశ్వరం పైన, ఆ తర్వాత మనకు కాళేశ్వరం పైన, ఆ తర్వాత పవర్ డిపార్ట్మెంట్ పైన, ఆ తర్వాత గొర్రెల పంపిణీ వ్యవస్థల అక్రమాలపై ఏ విధంగా అయితే కమిషన్లు వేసి ఏ విధంగా వీటిపైన విచారణకు ఇచ్చిందో, ఈ విచారణలో దాదాపు చాలా మంది ఎంప్లాయీస్ ఉద్యోగులు చెప్తున్నారు మేము పైన ప్రభుత్వం కానీ సార్ కానీ ఏది చెప్తే అదే చేసినామన్న వాదన వినిపిస్తున్నట్టు మనకు ఈ యొక్క వెలుగు దినపత్రికలో ముఖ్యంగా వచ్చిందనమాట. సారు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ కు మొదలు కాళేశ్వరం విద్యుత్ అక్రమాల దాకా కేసీఆర్ చెప్తేనే చేశామంటున్న ఆఫీసర్లు, విచారణ కమిషన్ల ముందు స్టేట్మెంట్లు, బీఆర్ఎస్ బాక్స్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు అన్న వార్తను మనం చూసుకోవచ్చు అనమాట. ఇక సర్కార్ భూమి మల్లారెడ్డి కబ్జా 33 గుంటలు ఆక్రమించుకున్నారని రెవెన్యూ శాఖ నిర్ధారణ, హైకోర్టుకు నివేదిక అందజేత ప్రభుత్వ భూమికి రక్షణ కల్పించాలని పోలీసులకు సూచన అన్న వార్తను మనం చూసుకోవచ్చు అనమాట. ఈ సర్కార్ భూమి 33 గుంటలు తను ఆక్రమించుకున్నాడని చెప్పి మనకి వార్తను మనము వెలుగు దినపత్రికలో చూసుకోవచ్చు. ఇక అందమైన అమ్మాయిలతో యువకులకు వల, డేటింగ్ యాప్లకు వేదికగా మోసం, పబ్లిక్ పిలిపించి అధిక బిల్లులతో దోపిడీ, దాదాపు 60 మంది నుంచి 25 లక్షల వసూలు, ఢిల్లీకి చెందిన 6 సభ్యుల మూట, హైదరాబాద్లో మేష్ పబ్ నిర్వాహకుల్లో 3 కూడా, ఢిల్లీ బెంగళూరులోనే ఇదే తరహా మోసాలు. ఇప్పుడు ఈ యొక్క కొత్త యాప్లు, ఈ ఫ్రెండ్ యాప్లు అనేవి, ఈ డేటింగ్ యాప్లు అనేవి చాలా 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 ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నదన్న విషయాన్ని మీరు గమనించాలి. ఎవరైతే పబ్కి వెళ్ళి వాళ్ళు ఏదో విశ్రాంతి పొందాలన్న సందర్భంలో ఈ యొక్క పబ్లో వీళ్ళు మేము ఒక ఈవెంట్ చేస్తున్నామని చెప్పి అందమైన యువకులకు, డబ్బులున్న వాళ్లకు ఎరవేసి వాళ్ళతోటి ఈ ఈవెంట్లో మీరు కూడా పాల్గొనాలని చాలా చాలా డబ్బులు వసూలు చేసి అక్కడ వాళ్లకు మోసాలు చేస్తున్నది మనకు నిన్న హైదరాబాద్ మేష్ పబ్లో ఈ యొక్క మొత్తం ఈ వ్యవహారం జరిగింది. దీంట్లో ఢిల్లీకి చెందిన 6 మంది సభ్యులను ఆల్రెడీ అరెస్ట్ చేశారు. అయితే ఈ మేష్ పబ్లో కూడా జరుగుతున్న 3 కూడా వీళ్ళ అరెస్ట్ చేశారన్నమాట. ఎందుకంటే పబ్లకు పిలిపిస్తారు, ఇక్కడ ఈవెంట్ ఉంది చాలా బాగుందని చెప్పి పబ్లకు పిలిపించి, ఎక్కువ పబ్లకు పిలిపించి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎందుకు అసలు ఈ ఏదో తినడానికి ఏదో వెళ్ళాలి, పబ్లకు వెళ్ళాలి, ఏదో యువకులు వెళ్తున్నారు, కానీ ఇది ఇంత తరహా దోచడం అనేది చాలా తప్పు. దీనిపైన పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్న వార్తలు కూడా మనం చూస్తున్నాం అనమాట. ఫస్ట్ రోజే బుక్స్, యూనిఫామ్స్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ కు అందజేసిన ప్రభుత్వం 11,65,995 మంది విద్యార్థుల కోసం అందుబాటులో నోట్ బుక్స్. రాష్ట్ర వ్యాప్తంగా తెలుసుకున్న బడులను నిన్న ఫస్ట్ రోజు బళ్ళు తెచ్చుకునే ఆల్రెడీ వాళ్లకు ఖమ్మం జిల్లా గ్రంథాలయ సౌకర్యాలు కల్పించాలంటూ నిరుద్యోగులు బుధవారం రోడ్డెక్కారు. పోటీ పరీక్షలు సిద్ధమైనందుకు తామంతా ఈ యొక్క రిక్రూట్మెంట్ చేసేటప్పుడు ఈ గ్రంథాలయాలు చాలా మంది లైబ్రరీకి వెళ్ళి చదువుకుంటారు, అక్కడ మనకు సౌకర్యాలు కల్పించాలంటే కొంతమంది నిరుద్యోగులు నిన్న ఖమ్మం జిల్లాలో ఈ యొక్క ధర్నా చేసింది మనకు ప్రముఖంగా చూపించింది. రిక్రూట్మెంట్ రహస్యం, బీఆర్ఎస్ సెల్ గోప్యత ఎందుకు 3 నెలలైనా ప్రకటించకపోవడంపై అనుమానం, నియామకానికి పూర్తయ్యాక ఇస్తామంటున్న ట్రిబ్ అభ్యర్థుల ఆర్డీఐ దరఖాస్తులో అదే సమాధానం. అభ్యర్థులను సొసైటీలకు అలాట్ చేసి 3 నెలలు ఇప్పటికి వెల్లడించిన డిఎల్ పోస్టులు పేపర్ 2, జేఎల్ టీజీటీ పేపర్లో డెమో మార్కులు పెండింగ్ లో, దివ్యాంగుల కోటా ఎంపిక. ఈ రిక్రూట్మెంట్ సంబంధించిన ఈ బీఆర్ఎల్ పై ఎందుకు ఇంతవరకు చాలా మంది ఆల్రెడీ అయిపోయిన, అంటే గత ప్రభుత్వంలో అయిపోయిన పరీక్షలు ఇంకా ఒక గ్రూప్ 4 మాత్రం వచ్చింది, మిగతా ఎందుకు రిలీజ్ చేయలేదన్న వార్తను మనకు నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకోవచ్చు అనమాట. నిన్న కౌలు రైతు ఆత్మహత్య అన్న వార్తను మనం చూసుకోవచ్చు. కాలం కలిసిదాకా అప్పులు తీర్చలేక జయశంకర్ భూపాలపల్లిలో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న వార్తను మనం దీంట్లో చూసుకోవచ్చు నమస్తే తెలంగాణలో. ఆ తర్వాత పింఛన్ పెంపు ఏమాయే, 100 రోజుల్లో ఇస్తామంటున్న కాంగ్రెస్, 6 నెలలైనా ఊసెత్తని సర్కారు, ఆశగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులు, పాత పద్ధతినే ఇచ్చేందుకు యత్నాలు, ఆటకెక్కిన కొత్త పింఛన్ దరఖాస్తులు, 44 లక్షల మంది లబ్ధిదారులు, దివ్యాంగులకు దాదాపు 5 లక్షలు
మంది అని చెప్పి పింఛన్ పెంపు ఏమైంది? 100 రోజులు ఇస్తామన్న కాంగ్రెస్ 6 నెలలనే 6 గ్యారంటీలలో మెయిన్ పింఛన్లు డబుల్ చేస్తామన్నది ఎందుకు ఇంతవరకు 6,000కు పెంచుతామని చెప్పింది. 4,000 ఉన్న దివ్యాంగుల పింఛన్ 6,000కు పెంచుతామని ఎందుకు ఇంకా 2,000 ఉన్న పింఛన్ 4,000కు మామూలు డైలీ రెగ్యులర్గా ఇచ్చే 2,000 పింఛన్ 4,000 100 రోజులు దాటిపోయినా కూడా ఎందుకు ప్రభుత్వం పట్టించుకుంటున్నదన్న వార్త మనము నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకోవచ్చు అనమాట. ఇక ఇక మనకు స్పోర్ట్స్లో చూసుకున్నట్లయితే నిన్న T20 మ్యాచ్లో ఇండియా వర్సెస్ మినీ ఇండియా అంటే అమెరికాతో జరిగిన పోరులో ఇండియా గెలిచిన వార్తను మనం కాస్త కష్టమైన నిదానంగా కొట్టాలి. 111 పరుగుల ఛేదనకు 18.2 ఓవర్లు అమెరికాతో పోరులో చెమటొడ్చిన భారత్, గట్టెక్కించిన సూర్య, దూబే, అదరగొట్టిన హర్షదీప్ అన్న వార్తను మనం చూసుకోవచ్చు అనమాట. ఇవి స్పోర్ట్స్ న్యూస్ మనం చూసుకోవచ్చు. ఇవి ఈరోజు వచ్చిన వార్తలోని విశ్లేషణ చూస్తూనే ఉండండి సమగ్ర సమాచార వారిది SC6 న్యూస్.